శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆధునిక కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న తరుణంలో నేను ఛానల్లో చెప్పిన వీడియోస్లో కొంత పార్ట్ కట్ చేసి ఆ పార్ట్ని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో పెట్టి పైన రకరకాల ఫోన్ నెంబర్లు వేసుకొని ఉచితముగా జ్యోతిష్యం చెప్పబడును అనే పేరుతో అనేక మంది మోసాలు చేయటం జరుగుతోంది. ఈ విషయాన్ని నా దృష్టికి చాలా మంది తీసుకొని వచ్చారు. మాచిరాజు భక్తి ఛానల్కి ఎటువంటి మోసాలకి సంబంధం లేదు. ఆన్లైన్ మోసాలకి మాచిరాజు భక్తి ఛానల్కి సంబంధం లేదు. చాలా మంది నా ప్రథమ శిష్యులమని చెప్పుకొని కూడా మోసాలు చేస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. మా ఛానల్ అఫీషియల్ నెంబర్ 9399990660. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ కాకుండా ఏ నెంబర్ మీకు సోషల్ మీడియాలో కనిపించినా ఆ నెంబర్తో జరిగే ట్రాన్సాక్షన్స్ కి మాచిరాజు భక్తి ఛానల్ కి ఎటువంటి సంబంధము లేదు. ముందు ఉచితంగా జ్యోతిష్యం చెప్తామని చెప్పి ఆ తర్వాత పూజల పేరుతో అనేక వేల రూపాయలు వసూలు చేస్తున్నారని కూడా నా దృష్టికి వచ్చింది. ఇటువంటి ఆన్లైన్ మోసాల నుంచి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ బయటపడండి. ఆన్లైన్ మోసాలకు గురి కాకండి, జాగ్రత్త పడండి. జూలై 31 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి రాత్రి 10:29 వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. నక్షత్రం ధనిష్టా నక్షత్రం రాత్రి 7:24 వరకు ఉంది. శుక్రవారం ధనిష్టా నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ప్రయాణాలు విజయవంతం అవుతాయి, పనుల్లో లాభం చేకూరుతుంది. ధాత్రి యోగం వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశి చక్రం చాట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు సింహరాశిలో, రవి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, గొడవలు రాకుండా మాట్లాడుకోవాలి. కళారంగంలో ఉన్న వాళ్ళకి కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ధనిష్టా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు వృషభంలో, శుక్రుడు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం చేసే వాళ్ళు డాక్యుమెంట్ల పరంగా జాగ్రత్తగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి, లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు ఆచితూచి అప్రమత్తంగా అడుగులు వేయాలి. అలాగే సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి సోదరులతో మాట్లాడాలి, లేకపోతే సోదరులతో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ధనిష్టా నక్షత్రం ఉంది కాబట్టి ధనిష్టా నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే రాజకీయాల్లో అధికార పదవులు స్వీకరించడానికి కూడా ధనిష్టా నక్షత్రం చాలా మంచిది. అంతేకాకుండా తీర్థయాత్రలు ప్రారంభించడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి ధనిష్టా నక్షత్రం మంచిది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్రం చాలా చక్కగా అనుకూలిస్తుంది. ధనిష్టా నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల బాధలు, ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే మేషరాశి పురుషులైనా, మేషరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల కొన్ని రకాలైనటువంటి బాధలు పొందే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇతర స్త్రీలతో మేషరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు సమాజంలో పెరుగుతూ ఉంటారు. అటువంటి వ్యక్తుల గురించి ఆలోచించకుండా మేషరాశి వాళ్ళు మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత బాధ చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా దాని నుంచి బయటపడగలుగుతారు. ఆ బాధకు ప్రధానమైన కారణం మానసిక అనారోగ్యము. మానసికంగా ఒక విషయం గురించి చింత, బాధకు లోనయ్యి మానసిక అనారోగ్యాన్ని తెచ్చుకుంటారు. దాని నుంచి బయటపడాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా వృషభ రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే యోగం ఉంది. బంధువులను, మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ధనప్రాప్తి యోగాలు బాగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు
మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైన వ్యాపారమైన చేస్తున్న వృత్తిలో ధనపరంగా మంచి ప్రయోజనాలను కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే వ్యాపారంలో మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు పెరుగుతారు. అంటే వ్యాపారం చేసుకునే కర్కాటక రాశి వాళ్ళకి శత్రువులు పెరుగుతారు. శత్రువుల విషయంలో కర్కాటక రాశి వ్యాపారస్తులు ఈరోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు కొన్ని వెంటాడుతూ ఉంటాయి. అటువంటప్పుడు మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో అనుకోని ఆపదలను అధిగమించగలుగుతారు. కొన్ని ఆందోళనకరమైనటువంటి వార్తలు విన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు సింహరాశి వాళ్ళు మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. కుటుంబం పరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. అలాగే శారీరకంగా మానసికంగా మాత్రం కొంచెం కన్యారాశి వాళ్ళు ఈరోజు ఒత్తిడి ఎదుర్కొంటారు. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనసు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే మీ శక్తి సామర్థ్యాలను అందరూ గుర్తించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వాళ్ళు మీరేంటో మీరు ప్రూవ్ చేసుకునేటటువంటి రోజుగా ఈ రోజును చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా మీ శక్తి సామర్థ్యాలు నలుగురికి తెలిసేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అయితే ప్రధానంగా వ్యాపారులకు ధనపరంగా ఎక్కువ లాభం ఉంటుంది. వ్యాపారం చేసే ఎవరైనా సరే వృశ్చిక రాశి వాళ్ళు మంచి ధనలాభాన్ని పొందగలుగుతారు. దేహ బాధలు వెంటాడుతూ ఉంటాయి. శరీరానికి కొంచెం అనారోగ్య భావాలు ఉంటూ ఉంటాయి. వాటిని నియంత్రణలో ఉంచుకొని ఆరోగ్య పరిరక్షణ చేసుకోవటం వృశ్చిక రాశి వాళ్ళకి అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వివాహపరమైన వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. అంటే పెళ్లిళ్లు నిశ్చయం చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. విద్యా లాభం కూడా ఉంది. అంటే విద్యార్థులు ఎవరైనా సరే కొత్త విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. అంతేకాకుండా ఉద్యోగ ప్రాప్తి యోగం కూడా ఉంది. ధనుస్సు రాశి నిరుద్యోగులు ఈ రోజు ఇంటర్వ్యూలకు వెళ్ళినట్లయితే ఉద్యోగం వచ్చేటటువంటి యోగం చాలా ఎక్కువగా ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య భంగము చేకూరే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. మకర రాశి వాళ్ళు కొద్దిగా ప్రయత్నిస్తేనే ఏ పని అయినా సరే అవలీలగా దిగ్విజయంగా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు అయితే పొందగలుగుతారు. అయితే కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఆ వ్యతిరేకించే విషయాల గురించి వ్యతిరేకించే వ్యక్తుల గురించి ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుంటూ ఈరోజు కుంభరాశి వాళ్ళు ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందగలుగుతారు. అలాగే మానసికంగా కొంత శ్రమ, ఒత్తిడి, ఆందోళన చోటు చేసుకుంటే వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం మీనరాశి వాళ్ళకి చాలా అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కుటుంబ కలహాలు తొలగిపోవాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఓం కామదాయిన్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం కామదాయిన్యై నమః ఈ మంత్రం చదువుకొని వెళ్ళటం ద్వారా కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. అదే విధంగా శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో గాజులు, పువ్వులు, పండ్లు ఇలాంటివి కొనుక్కోవడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగం బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి.
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.